వచ్చేసా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ముందు వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ బియ్యం అయితే నానబెట్టి మిక్సీకి వేసా. ఇంకా ఇడ్లీ పిండి అయితే బియ్య పిండిలో కలుపుతున్నాను. ఒక పెద్ద గ్లాస్లో నిండుకు పోయకుండా కొంచెం హెల్తీగానే పోసా. ఇంకా 2 పెద్ద గరిటెలు ఇడ్లీ పిండి అయితే కలిపేసి మొత్తం మిక్స్ చేసుకున్నా. ఇంకా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కలిపి పక్కన పెట్టుకున్న పిండి అయితే మంచిగా నాని కన్సిస్టెన్సీ అయితే మంచిగా వస్తుంది. ఇంకా పూర్ణం బూరెలు అయితే బాగా వస్తాయి ఈ పిండిలో వేసిన తర్వాత. ఈ పూర్ణం అయితే ఏదైతే ఉందో అది ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకెక్కడ ఒక పూర్ణం బూరె అయితే వేసా. పక్కన అయితే పాలు పొంగుతున్నాయి. ఇంకా మంచి శకునం అనమాట. నేను ఫస్ట్ టైం బూరెలు చేసా. ఇంకా ఇంత లోపల ఒక వాయి అయితే రెడీ అయిపోయాయి. అసలు ఎంత టేస్టీగా ఎంత బాగా వచ్చాయంటే ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఇంకా అవుతూనే వేడి మీద తినేస్తున్నా. ఇంకా తినాలనిపించి ఇలాగ అవుతూనే తీసుకొని తినే వాళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి. ఇంకా పూర్ణం బూరెలు ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా అయితే తిన్నారు. నాకైతే చాలా హ్యాపీ వేసింది. ఫస్ట్ టైం చేశాను. తింటారో తినరో అనుకున్నా. ఇంట్లో ఉండి ప్రతి ఒక్క ఉమెన్కి నేను ఏదైనా బాధ కానీ భయం కానీ వేసినప్పుడు, ఏదైనా కొన్ని విషయాల్లో మనం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇలా కొత్త కొత్త వంటల్ని ట్రై చేస్తే మనకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నేను కూడా ఈ వంట చేయగలుగుతాను అనేది. అలాగే మన పిల్లలు మన హస్బెండ్ కూడా కొత్త కొత్త వాటిని ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మ మా కోసం ప్రేమగా ఏదో చేసి పెట్టిందని చెప్పి పోయేస్తా. బాయ్.